వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెన్షన్ల పండగ 1వ తేదీనే. పెన్షన్ల పండగ మాత్రమే కాదు, జీతాల పండగ కూడా. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో 1వ తారీఖునే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వెళ్ళిపోయాయి. సామాజిక పెన్షన్లు 95% ఇంటింటికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి మరీ సప్లై చేశారు. ఇచ్చేశారు పెన్షన్లు. ఇంకొక 5% మాత్రమే మిగిలింది. ఓవరాల్‌గా ఎన్ని ఇచ్చారు? ఎంత ఇచ్చారు అంటే 65,31,000 మందికి 4,408,00,00,000 పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బటన్ నొక్కి నేను విడుదల చేశాను ఇది అంటే 1 నుంచి 8దో తారీఖు లోపు, 1 నుంచి 10 లోపు పెన్షన్లు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి వాలంటీర్లను వేసుకొని ఇలా రకరకాలుగా చేశారు. వాలంటీర్లు ఏ విధంగా వసూలు చేశారు అనేది కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్లు పొద్దున పంపిణీ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రత్యేక సభ ఒకటి పెన్షన్లకు సంబంధించి పెట్టి అందులో మాట్లాడుతూ మీడియాతో ముచ్చటిస్తూ ఆయన చెప్పినటువంటి మాట, ఎక్కడ ఆర్థిక పరిస్థితి మీద అవగాహనే లేకుండా పోయిందయ్యా. ఎక్కడెక్కడ అప్పులున్నాయి, ఆఫ్ బారోయింగ్స్ ఎంత, ఆన్ బారోయింగ్స్ ఎంత, ఏవి తాకట్టు పెట్టారు, సచివాలయాలు, ఈ సచివాలయం, ఏ ఏ బిల్డింగ్స్ ఇంకా తాకట్టులో ఉన్నాయి, ఎంత అప్పు ఉంది, ఎంత కట్టాల్సొస్తోంది, ఇవన్నీ కూడా ఇంకా డీప్ లెవెల్‌లోకెళ్ళి ఫైల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. చేసేసరికి మొత్తం తెలుస్తుంది. అయినా సరే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రయత్నం చేశాం. సఫలమయ్యింది. అందరికీ పెన్షన్‌లు ఇవ్వగలిగాం. ఇది ఆయన చెప్పినటువంటిది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా చాలామంది మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఇది ఇది ఒక రకంగా సద్విమర్శ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అరే! రాష్ట్రం ఇంత ఆర్థికంగా వెనకబడిపోయింది. మనకు డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? ఏంటి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇండెంట్ పెట్టిన మాట వాస్తవమే. ఎందుకంటే డబ్బులు లేవు. లేకుండా ఇవ్వాలి అన్నటువంటి తపన ఉంది. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆదాయం రావాలి, ఇవ్వాలి. ఆదాయం సృష్టించాలంటే ఒక్క రోజులో అయ్యే పనా? ఎలాగో వైసీపీ గాడిదలకి ఎలాగో నోరుంది గాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగుతారు వాళ్ళకి. వాళ్ళకేముంది, ఆదాయం సృష్టించడం తెలీదు. అప్పులు తీసుకురావడం, అందిన గాడికి మంది దగ్గర నుంచి దోచుకోవడం, తీసుకెళ్ళి విలాసవంతమైనటువంటి కార్యాలయాలు లేదంటే ప్యాలెస్‌లు కట్టుకోవడం. ఇది తప్ప ఇంకేం తెలిసి సచ్చిందని వాళ్ళకి ఆ సన్నాసులకి. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎలాగో కాదులెండి, అది వేరే విషయం. సరే, నిన్న పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా గొల్లప్రోలులో సభలో ఆయన మాట్లాడుతూ, ఆయన మాట్లాడిన తర్వాతే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంక్లూడింగ్ నేను కూడా, తప్పు కూడా నాది కూడా ఉంది. ఇక్కడ ఆలోచన చేయలేకపోయినాం. ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్నాడు ఈయన, ఓ పక్కన స్టేట్ ఇలా ఉంది గదా, పరిస్థితి ఏంటి ఆర్థికంగా అన్నటువంటి ఆలోచన నాకు కూడా రాలేదు. క్షమించాలి దానికి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో, చెప్పడం ఎందుకు, ఒకసారి ఆ వీడియో మీరే చూడండి. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈ రోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 ఆ రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కదా, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. అది ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం. అందుకే పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు అని చెప్పేది. ఆవేశాన్ని తగ్గించుకొని మురళీమోహన్ గారు మొన్న ఒక సందర్భంలో చెప్పారు ఎక్కడో, పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత మనస్తత్వం ఉన్నవాడే. ఎందుకంటే వాళ్ళ అన్నగారిని ఎవరో ఏదో అన్నారని తుపాకీ పట్టుకు వెళ్ళినటువంటి అది కూడా చూసాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఒక శాంతమూర్తిలా, లేదు మనకిప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ముఖ్యం మనకి, అందరూ కూడా ఆగండి అని చెప్తూ ఆయన ఉన్నాడంటే మారినటువంటి మనిషి, ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. అందుకే ఆ నాయకత్వ లక్షణం ఉంది కాబట్టే వెంటనే చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఉంది. తెలుగుదేశం పార్టీకో లేదంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్ళడానికో చంద్రబాబు నాయుడు గారి అవసరం కాదు. రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఆయన అనుభవం, సంక్షోభంలో ఆయన అవకాశాలు వెతుక్కుంటాడని ఊరికే అనరు అని చెప్పి నిన్న ఆయన చెప్పే వరకు కూడా ఎవరికి పెద్దంత మాట్లాడలేకపోయాం. 1వ తారీఖు జీతాలయిపోయాయి, పెన్షన్‌లయిపోయాయి, క్లియర్ అయిపోయాయి అందరికి.
ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే 3వ తారీఖు కొంతమందికి ఇవ్వండి, 5వ తారీఖు కొంతమందికి ఇవ్వండి, 10వ తారీఖు కొంతమందికి ఇవ్వండి. ఎందుకంటే 2 వారాల్లో అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి, దేన్ని తాకట్టు పెట్టాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. ఇదే దాంట్లో ఉన్నాడు తప్ప సంక్షోభంలో అవకాశాలు ఎక్కడ తను సృష్టించుకోలేదు. సంక్షోభాన్నే మిగిల్చాడు ఇంకా మాట్లాడితే. తన వ్యక్తిగతంగా తనకు అవకాశాలు సృష్టించుకున్నాడు. తన పబ్బం గడుపుకున్నాడు. మంది సొమ్ముని మేశాడు. 100% ఈ మాట అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 100% మేశాడు. తన సొంత ఖర్చులు కూడా తన ఖాతా నుంచి ఎక్కడ పెట్టాల, అంతా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మే. 65,31,000 మందికి పెన్షన్లు క్లియర్. పెంచినటువంటిది అది కూడా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 1,000 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు. నెల రోజులు అవ్వలేదు. నెల కూడా ఎక్కడ, ఇంకా 26 రోజులు. 4వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఇంకా 2 రోజులు ఉంది. 27వ రోజు కల్లా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అయిపోయి, జీతాలు అయిపోయాయి. ఆయన మనిషా? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, ఆయన మనిషా అసలా? లేదు మేధో యంత్రమా? ఆలోచన తప్పితే ఇంకేం ఉండదు. ఆలోచన, ఆచరణ వెంటనే క్లియర్ చేసేసారు. ఎక్కడి నుంచి తెచ్చాడు? సరే, కేంద్రం పన్నుల్లో వాటా ఒక 5,000 కోట్ల చిల్లర ఎంతో ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇండియన్ పెట్టిన మాట తెలిసింది. అది కూడా వచ్చే ఉండొచ్చు. ఈ 8,000 కోట్లు కాకుండా ఇంకా రిజర్వ్లో ఉన్నటువంటి ఫండ్స్ ఏమైనా ఉంటే ఖజానా ఖాళీ ఎంత ఉందో ఏంటో ఇప్పటికీ లెక్క తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఖజానా ఖాళీ చేసి 200 కోట్లే మిగిల్చారు 2019లో అన్నటువంటి డైలాగ్ గుర్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 0 మిగిల్చాడు. మైనస్లో పడేశాడు. అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయాడు పూర్తి స్థాయిలో. ఆదాయం ఎంత వస్తుంది? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీద కావచ్చు, మిగతావి కావచ్చు, ఎలా వస్తుంది, ఏంటి? ఆర్థిక శాఖ మీద పూర్తిగా ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు అందుకే కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద ఒక అధికారిని తీసుకొని వస్తున్నారు ఇక్కడికి, ముఖ్య కార్యదర్శిగా సీఎంకి. ఆర్థిక అంశాల మీద మొత్తం సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి. మొత్తం రాష్ట్రం అంతా కూడా పెన్షన్లతోటి క్లియర్ అయిపోయింది. కేంద్రానికి ఫోన్ చేశారా? కేంద్రం నుంచి నిధులు వచ్చాయా? ఆర్బీఐ నుంచి నిధులు వచ్చాయా? ఇంకా దేని నుంచి వచ్చాయి నిధులు? మొత్తానికి పెన్షన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒక్క దెబ్బతో 1000 పెంచారు. ఇది కాకుండా ఈ పెంచినటువంటి హామీ 3 నెలల క్రితం ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి. ఆ 3 నెలలది కూడా కలిపి 4,000 రూపాయలు ఈ నెలది కాకుండా గత 3 నెలలది కూడా 1,000 రూపాయలు అదనంగా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి బుద్ధితో ఎప్పుడన్నా ఇలా ఆలోచించగలిగాడా? చేయగలిగాడా? మేము పెంచుతాం, 3,000 చేసేస్తాం పెన్షన్ అని చెప్పి అన్నాడు. మేనిఫెస్టోలోంచి ఎగరగొట్టేసి చివరికి వచ్చి పెంచుకుంటా పోతాం ఇన్స్టాల్మెంట్స్లో. 250 పెంచడానికి దిక్కుమాలింది ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి. మరి ఈ మనిషికి ఉన్నటువంటి ఆ ఆలోచన, అవగాహన, ఎక్స్పీరియన్స్, అనుభవం 2,000 రూపాయలు, 1,000 రూపాయలు పెంచడం మాత్రమే కాకుండా గత 3 నెలలది కూడా ఇవ్వడం అంటే ఆర్థికంగా భారం పడింది. దాదాపు 813 కోట్ల రూపాయలు భారం పడుతోంది. అయినా సరే పర్వాలేదు, సంపద సృష్టిస్తాను, ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాను అని చెప్పారు, చేశారు. ఏ ఒక్క లబ్ధిదారు కూడా మాకు ఇది రాలేదు, మాకు ఇవ్వలేదు, మాకు చేయలేదు అన్నటువంటిది లేనే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళారు. సరే, కొంతమంది అధికారంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఆ అధికారాన్ని ఒక బాధ్యతగా కాకుండా కాస్త అహంకారపూరితంగా వ్యవహరించడం తెలిసింది నిన్న. వెంటనే కాల్స్ వెళ్ళాయి. ఎవరైనా సరే తోక జాడిస్తే అధికారం ఉంది కదా అని. ఈ అధికారం అనేది మీకు ఇచ్చింది చేతిలో మంత్రదండంగా అది ఇష్టం వచ్చినట్టు దండించడానికి, వినయపూర్వకంగా ఉండడానికి మాత్రమే మీకు ఈ అధికారం, బాధ్యత నెరవేర్చడానికి. ఎవరైనా కట్టు దాటారు అంటే వేటు పడుతుంది అని చెప్పి స్పష్టంగా ఖచ్చితమైనటువంటి ఒక వార్నింగ్ అనేది, హెచ్చరిక అనేది చంద్రబాబు ఇవ్వడం జరిగింది. సో వైసీపీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేశారు 1వ తేదీనే, డబ్బులు ఎక్కడి నుంచి అప్పు చేసే ఇచ్చాడు కదా ఇంకేముందని వాగేటువంటి వెధవలకి ఎలా ఇవ్వాలి ఏంటి అనే దానికి కూడా ఆలోచన, దానికి తగ్గట్టుగా కార్యాచరణ, ప్రణాళిక అనేవి ఇగో ఇలా ఉంటాయి అనేది తెలుసుకోండి. అందుకే ఆయన అపర చాణక్యుడు అంటారు, ద CEO 4.0. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. అంటే చాలామందికి మీ మీద ఒక అభిప్రాయం ఉండింది, పొత్తులో ధర్మంలో భాగంగా సీట్లు తీసుకున్నారు, గెలిచారంతా అయిపోయింది, ఇంకేముంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇంతే కదా అని. కానీ మీరు ఎక్కడా కూడా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా
యాక్చువల్లీ నేను అనుకున్నదే నిజమైందంటే చెప్తే చాలామంది వీళ్ళ అహంకారంతో మాట్లాడుతున్నారు అన్న మాట మాట్లాడతారు కానీ నేర్చుకుని భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలి అనేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్న మాట వాస్తవం. దీనికి ఎవరికి నేనేం ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయనకి ఈక్వల్ పోస్ట్‌లో మీరున్నప్పటికీ కూడా ఆయన్ని ఒక గురువుగా భావిస్తూ శిష్యుడిగా ఆయన నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది నిన్న మీ మాటల్లోనే బయటపడింది. 100% నేను చెప్పగలుగుతాను చాలా గర్వంగా. ఏ ఒక్కళ్ళు ఆయనతో ఉన్నటువంటి సహచరులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా కనీసం సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించేటువంటి చంద్రబాబు అన్న ట్యాగ్ ఉన్నప్పటికీ అరే 1వ తారీఖు మనం సంక్షేమ పండగ చేస్తున్నాము, పెన్షన్ల పండగ, జీతాలు ఇచ్చేసాం ప్రభుత్వ ఉద్యోగులకి. ఎక్కడి నుంచి తెచ్చాడరా ఈ మనిషి డబ్బులు? ఎక్కడి నుంచి సృష్టించాడరా ఈ అవకాశాన్ని అని కనీసం చెప్పుకోలేకపోయారు. మీరు చెప్పారు చూసారా, హ్యాట్స్ ఆఫ్. ఇది దార్శనికుడి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి తత్వం ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి మాట అని నేను చాలా గొప్పగా చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి. ఇంకేముంది, ఎవ్రీ మంత్ పండగ ఇలాగే కొనసాగుతుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడుపులు ఎంత ఏడ్చినా కూడా మనకేమీ అవ్వదు అనేటువంటి ఒక దీంతోటే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటారు, ఆడనివ్వండి, మనకెందుకు, మన పని చేయాల్సింది, మనకు బాధ్యత ఉంది అని చెప్పి వెళ్తున్నారు. సో ఆ బాధ్యతకి అడ్డం పడే వాళ్ళని పక్కకి తప్పించడమే మాలాంటి వాళ్ళ ప్రయత్నం. మీ బాధ్యతలు 100% మీరు నెరవేర్చండి. రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా మీ పని హ్యాపీగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇలాంటి వాళ్ళ మీద మీరు కాన్సంట్రేట్ చేయక్కర్లేదు. కాకపోతే చట్టాన్ని కాస్త పటిష్టపరచండి. ప్రతిసారి మేము మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూత పడకపోవచ్చు. కానీ వీళ్ళ నోళ్ళు మూత పడాల్సిందే అనేదానికి కాస్త మీరు కొన్ని చట్టాలు చేస్తే అప్పుడు వీళ్ళ నోళ్ళు పద్ధతిగా మాట్లాడతాయి. లేదంటే ఇలాంటి చెత్తే మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి మా శక్తి సరిపోదు అని చెప్పడమే ఈ ఆంతర్యం. సో ప్రజలు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.